హైదరాబాద్ నేరేడ్మెట్లో నకిలీ డెంటల్ డాక్టర్ అరెస్ట్ కలకలం రేపింది. 20 ఏళ్లుగా క్లినిక్ నిర్వహిస్తూ డెంటల్ సర్వీస్ చేస్తున్న యూపీకి చెందిన రమేష్ మల్కాజ్గిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కనీసం 10వ తరగతి పాస్ కాకుండానే డెంటల్ డాక్టర్గా అవతారం ఎత్తిన రమేష్ పలు వైద్య చికిత్సలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీడీఎస్ చేశామని చెప్పి తప్పుడు సర్టిఫికేట్లతో వైద్యం అందిస్తున్న రమేష్ 10th కూడా పాస్ కాలేదని తేలడంతో మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ నేరేడ్మెట్లో నకిలీ డెంటల్ డాక్టర్ అరెస్టు కలకలం రేపింది. 20 ఏళ్లుగా క్లినిక్ నిర్వహిస్తూ డెంటల్ సర్వీస్ చేస్తున్న యూపీకి చెందిన రమేష్ను మల్కాజ్గిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనీసం 10వ తరగతి పాస్ కాకుండానే డెంటల్ డాక్టర్గా అవతారం ఎత్తిన రమేష్ పలు వైద్య చికిత్సలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీడీఎస్ చేశానని చెప్పి తప్పుడు సర్టిఫికేట్లతో వైద్యం అందిస్తున్న రమేష్ 10th కూడా పాస్ కాలేదని తేలడంతో మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అమర్ ఫోన్ లైన్లో అందిస్తారు. అమర్, చెప్పండి.
ఇక హైదరాబాద్ నేరేడ్మెట్లో నకిలీ డెంటల్ డాక్టర్ అరెస్టు కలకలం రేపింది. 20 ఏళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్న డెంటల్ సర్వీస్ చేస్తున్న యూపీకి చెందిన రమేష్ను మల్కాజ్గిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనీసం 10వ తరగతి పాస్ కాకుండానే డెంటల్ డాక్టర్గా అవతారం ఎత్తిన రమేష్ పలు వైద్య చికిత్సలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బీడీఎస్ చేశానని చెప్పి తప్పుడు సర్టిఫికేట్లతో వైద్యం అందిస్తున్న రమేష్ 10th కూడా పాస్ కాలేదని తేలడంతో మల్కాజ్గిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.